అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రుల బృందం వెల్లడించింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నియమించబడిన పయ్యావుల కేశవ్, పి నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్లతో కూడిన మంత్రుల బృందం ఈ రోజు సంబంధిత అధికారులతో కలిసి సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించింది. అనంతరం మంత్రులు ప్రధాన సభా వేదిక వద్ద తుది దశకు చేరుకున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు తరలి రానున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వేసవి దృష్ట్యా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలంతా రావడానికి ప్రత్యేక బస్సులు, భోజనం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల ప్రజలు సుమారు 34,000 ఎకరాలను ఇచ్చారని, వారందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు మని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణంతో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ఆ దిశగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ ప్రధాన సభా వేదిక, పైలాన్, పార్కింగ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి బస్సుల్లో వస్తున్న ప్రజలకు అల్పాహారం, తాగునీరు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, కాంతిలాల్ దండే, జి వీర పాండ్యన్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.